పాటలు పాడతాము. పాపమున్ దుఃఖమున్ వెంటనే విడువమని. పాపమున్ దుఃఖమున్ వెంటనే విడువుమా, పాపమున్ వెంటనే విడువుమా, యేసు వైపు చూచిన వెంటవచ్చు ఆనందం, యేసు వైపు చూచిన వెంటవచ్చు ఆనందం. ఆనందం ఆనందం దుఃఖము లేదు, ఆనందం 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 దుఃఖము లేదు, ఆనందం యేసు వైపు చూచిన వెంటవచ్చు ఆనందం, యేసు వైపు చూచిన వెంటవచ్చు ఆనందం. ప్రభునందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మనకి ఈ దినము కృతజ్ఞత కూడిక ఒకటి కలిగి ఉన్నాం. స్టీవెన్ అన్న, పిసికిళ్ళక్క వారి కుటుంబ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేసుకుంటూ వచ్చాడు. అందుని కొరకు దేవునికి కృతజ్ఞులై కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నాం. సేమ్ టైంలో ప్రభు యొక్క బల్ల విరవటానికి కొరకై ఒక మాటని చదువుతాం. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ దేవుని యొక్క మాటలను ఆలకిద్దాం. రండి నాతో కలిసి దేవుని యొక్క వాక్యము దగ్గరికాయ. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విడిచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక యుండిరి. వారు సహవాసములో ఉన్నారు. ఎక్కడున్నారట? సహవాసములో నిలుచున్నారు. సహవాసము, ఫెలోషిప్ చాలా ప్రాముఖ్యమైనది. అది ఏ సహవాసము కలిగి ఉండాలి అనేది మనము జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో అది గమనించాలి. కాబట్టి ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనములో వారు సహవాసములో నిలిచియుండిరి. దేంట్లో నిలిచున్నారట? సహవాసములో నిలిచియున్నారు. సహవాసములో నిలిచియున్నట్టు వారు ఈ మాటలు పలుకుతారు. ఏ మాటలు? కీర్తన రాసిన గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనము. కీర్తన గ్రంథం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాము. ఎంత మంచి మాటలు! ఎవరు సహవాసంలో ఉంటారో వారు కృతజ్ఞులై కృతజ్ఞత కలిగి ఈ మాటలు పలుకుతారు. ఏమనంటే, నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఎందుకు నాతో కలిసి యెహోవాను గణపరచాలి? ఎందుకు నాతో కలిసి యెహోవాను కృతజ్ఞులమై దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు నాతో కలిసి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ఆవరణంలో దేవుని స్తుతించాలి, కొనియాడాలి, కీర్తించాలి, ఆయన నామమును గొప్ప చేయాలి, మహిమపరచాలి, ఆరాధన చేయాలి అని అంటే కిందలో ఒక మంచి మాట రాశాడు. 4వ వచనము. విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. ఎందుకు కృతజ్ఞత కూడిక అనంటే, గద్దినాల్లో నేను యెహోవా యొద్ద ఏటి చేయగా విచారణ చేసినప్పుడు ఆయన నాకేటిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు. నేనేదైతే మొరపెట్టానో, దేని కొరకైతే దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడాను, ఆయన పాదాలు పట్టుకొని దేని కొరకైతే అడిగాను, కన్నీరు కార్చాను, విలపించాను, ప్రాలాపించాను, దుఃఖించాను, ఆయన పాదాలు పట్టుకొని దేని కొరకైతే నేను కనిపెట్టాను, దేవుడు దానిని నాకు ఏడ్ చేశాడంటే అనుగ్రహించాడు, ఉత్తరం ఇచ్చాడు. అందుకు నేను ఆయన ఏడ్ చేస్తున్నాను. నాతో కలిసి రండి, దేవుని స్తుతించండి. ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు ఒకటా రెండా ఎన్నో అన్నకి నిలబెట్టి, అన్న ఏదైనా దేవుడు మేలు చేసాడని చెప్పండి అని అంటే ఆరాధనలోనే అన్న కన్నీరు కార్చాడు. నిజమే. ఎన్ని భయంకరమైన పరిస్థితులు. ఆయన అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించాడు. భయములు
అని. పెళ్ళి అవ్వకముందు ఒక భయం. ఏ భయం? పెళ్ళి అవుతుందా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, ఒక భయం. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొక భయం. పిల్లలు పుడతారా లేదా, పిల్లలు పుడతారా లేదా. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక భయం. వీళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుంది, ఎలాగుంటుంది, అన్నీ భయమే. జీవితకాలం ఇంకోటి ఏంటి, భయమే. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఎందుకు భయపడుతున్నావు అని ఒకవేళ స్టీవెన్ అన్నకి అడిగామనుకో, అన్న అంటారు, భలే చెప్పారు అన్న, పెద్దోడినేమో అక్కడికి పంపించాము, భయం ఏమి లేదా అక్క, నువ్వు ధైర్యంగా ఉన్నావని అడిగామనుకో, ఆరాధన అయిపోయిన తర్వాత అక్క అంటుంది, ఏమన్నా తింటున్నాను కానీ, ఇంతకుముందు ఇంకొక భయం ఉండేది, ఇప్పుడేమో ఇంకో భయం, తింటున్నాను కానీ కళ్ళేక పెట్టి సైడ్ ఉన్నాయి. ఇప్పుడు దావీదు అన్నాడు, ఈ భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను నేర్చేసాడు, తప్పించాడు, అందుకు నాతో కూడి యెహోవా నేర్చేయాలా, గనపరచడం. ఒకటా రెండా? దావీదు గారికి అడిగామనుకో, ఏమండి మీకు ఏమైనా భయం ఉందా అని అంటే ఆయన అంటాడు, మా మామ ఎప్పుడు వచ్చి నన్ను చంపేస్తాడని అదే నాకు భయం అండి. ప్రాణ భయం పుట్టిసింది. ఏ భయము? ప్రాణ భయం. పోనీ మామ నుండి తప్పింపబడ్డాడని అంటే కొడుకు ఎప్పుడు లేచిపోతాడు? సొంత కుటుంబస్తులే ఏటు పుట్టిసింది? భయము. వాళ్ళు ఎప్పుడు నన్ను చంపేస్తారో, నా కుమారులు నన్ను ఎప్పుడు చంపేస్తాడు, అదొక్క భయం. పోనీ ఈ భయం నుండి తప్పింపబడ్డాడు అని అంటే శత్రువు భయము. ఏ భయము? శత్రువు భయం. దావీదు ఇంకొక మంచి మాట అంటాడు ఆయన అనుభవాల్లో. కీర్తన రాసిన గ్రంథంలో 124వ కీర్తన చదువుతారా? రండి, 124వ కీర్తన 7వ వచనం చదువునానా. పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణము వేటగాని ఊరి నుండి, ఎక్కడి నుండి తప్పించాడు? వేటగాని ఊరి నుండి తప్పించాడు. ఎక్కడి నుండి తప్పించాడు? ఒకటి, భయములన్నిటిలో నుండి తప్పించాడు. 2, వేటగాని ఊరిలో నుండి నన్ను ఏం చేశాడు? ఆయన తప్పించాడు. వేటగాడు ఏటేస్తాడు ముందు? ఎర. ఆ ఎరలో నుండి దేవుడు నన్ను ఏడు చేశాడు? తప్పించాడు. మంచి పాట ఉంటుంది, మీకు వచ్చలేదు. తోడేలు నన్ను చంపాజూచెను, తోడయ్యుండి కాపాడునేసు. తోడేలు నన్ను చంపాజూచెను, తోడయ్యుండి కాపాడునేసు. దేవుడు ఏటై ఉన్నాడు? తోడయ్యుండి. ఎలాగ తోడై ఉన్నాడంటే, అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి ఒక మంచి మాట చెప్తాడు. చదువుదాం రండి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. 3వ అధ్యాయము అన్నా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవన్నా. 4వ అధ్యాయం 10. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి, అబ్బా ఏమి మంచి మాట. ఎక్కడ నిలబడ్డాడు అక్క? ప్రభు ఎక్కడ నిలబడ్డాడు? ఎన్నో మారులు. ఎవరు నిలబడలేదు. సమస్యలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో. ఎంత మంచి మాట చెప్పాడు. మార్కు నిలబడలేదు, పారిపోయాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడయ్యా. ఆ మాట చదువుతారా? దేమా నన్ను విడిచి లోకమునికి వెళ్ళాను. 10వ వచనము. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. మార్కు వదిలేశాడు, దేమా వదిలేశాడు. నేను ప్రేమించినట్టు వారు, నాన్నంటి వారు నన్ను ఏడు చేశారు, వదిలేశారు.
కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు నా ప్రక్కన నిలిచిండి నన్ను బలపరిచిన గనక సింహము నోటిలో నుండి నన్ను తప్పించను. మూడోది ఎక్కడి నుండి తప్పించాడట? సింహాల నోటిలో నుండి. ఎంత భయంకరమైన పరిస్థితి జీవితం. ఎందుకు కృతజ్ఞత కూడిక అనంటే, నాతో కూడి యెహోవాను గనపరచండి అయ్యా. ఎందుకు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎందుకు కృతజ్ఞత కూడిక? ఎందుకు దేవుడిని స్తుతించాలనంటే, వేటగాని యొక్క ఉరిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడో తప్పించాడు. పక్షి తప్పించినట్టు, తప్పింపబడినట్లు నన్ను ఆయన ఏం చేశాడు? తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకు కృతజ్ఞత అనంటే, ప్రభు ఎక్కడున్నాడు? నా ప్రక్కన నిలిచింది. ఎక్కడ నిలిచండి? ఎన్నిసార్లు కన్నీరు మున్నోరు అవుతున్నప్పుడు ఎవరైనా ప్రక్కన వచ్చి, పర్లేదమ్మా నేనున్నాను అని భుజం తట్టి రేటే కన్నీరంతా చీవేసి కౌగిలలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచివేసి కౌగిలలో నెమ్మదినిచ్చి, ప్రేమి నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా, వాదాచిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా, కన్నీరంతా తుడిచివేసి కౌగిలలో నెమ్మదినిచ్చి, గుండె పగిలి ఏడ్చిన వేళ వాదార్చిన నా యేసయ్యా, గుండె పగిలి ఏడ్చిన వేళ వాదార్చిన నా యేసయ్యా, భుజము తట్టి నెమ్మదినిచ్చి, భుజము తట్టి నెమ్మదినిచ్చి, బలపరిచిన నా యేసయ్యా యెహోవా సమ్మానీవయ్యా, బలపరిచిన నా యేసయ్యా యెహోవా సమ్మానీవయ్యా, కన్నీరంతా తుడిచివేసి కౌగిలలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచివేసి కౌగిలలో నెమ్మదినిచ్చి, తీర్చాలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ, తీర్చాలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ, శ్రీమంతుడవు నన్ను దర్శించి, శ్రీమంతుడవు నన్ను దర్శించి, దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా, దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా, కన్నీరంతా తుడిచివేసి కౌగిలలో నెమ్మదినిచ్చి
చాలు. ఎంత మంచి దేవుడు. కన్నీరు కార్చిన పరిస్థితుల్లో ప్రభువు ఎక్కడున్నాడు? ప్రక్కనే ఉండి ఎన్నో మారులు ఏటు తట్టాడు. భుజము అభయం ఇచ్చాడండి. నేనున్నాను, భయపడకని, నేనున్నాను నీ పక్షాన్నని. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? సింహపు నోటులో నుండి ఆయన నన్ను, సామాన్యుడు కాదు, అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్న ఆ పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు ఎక్కడి నుండి తప్పించాడు? సింహాల నోటులో నుండి. నిజంగా అన్నాల కుటుంబం సింహపు నోరు అనగానే అవతలోడు కూడా అటువంటి వాడే. అంతే కదన్నా? సింహం లాంటి మనిషి వాడు, అపవాది. ఆడి గర్జించి సింహంలాగా ఆడుకోడు అంతే. ఒక రోజా 2 రోజా, ఎన్నో ఏండ్లు నెమ్మది లేని పరిస్థితులు, దుఃఖంతో కుమిలిపోయిన పరిస్థితులు, కన్నీరు మున్నేరైన పరిస్థితులు. ప్రభు అంటున్నాడు, పౌలు చెప్తున్నాడు సాక్ష్యము. ఎందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనంటే, సింహాల నోటులో నుండి దేవుడు నన్ను ఏడు చేశాడు, తప్పించాడు. అవతల వ్యక్తి, ఆ మనిషి సామాన్యుడు కాదు కదా, ఎటువంటి వాడు అని చెప్పాను. అంతే కదన్నా? ఆడు సింహం కంటే, అపవాది కంటే ఇంకా క్రూరమైన ఉంటాడు. సింహపు నోటులో నుండి ఆయన నన్ను ఏడు చేశాడు, తప్పించాడు. ఓపు లేని సమయం, అప్పుడు నిరీక్షణ లేని పరిస్థితుల్లో దేవుడు మన పక్షాన్ని నుండి భుజము తట్టి ఏడు చేశాడు, అభయం ఇచ్చాడు. ఎలాగ మర్చిపోతాం? లాస్ట్ చరణంలో మంచి చరణాన్ని రాశాడు భక్తుడు. ఏటని? తీర్చలేని రుణభారమయ్యా. ఎలా తీరుస్తానయ్యా? ఎలా తీరుస్తాను? ఇక్కడ కూర్చున్న మీరే కానీ, నిలబడిన నేనే కానీ ఆయన రుణాన్ని తీర్చలేం. దావీదు అంటాడు, అది ఎప్పటికీ అలాగ ఉండవలసినదే, అది తీర్చలేను. ఒకటి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించాడు. 2, వేటగాని ఉరిలో నుండి నన్ను తప్పించాడు. 3, సింహపు నోటిలో నుండి, సింహాలు ఎక్కడి నుండి? సింహపు నోటిలో నుండి నన్ను తప్పించాడు. ఒక మాట చదువుతారా? ఆ తర్వాత ప్రభు యొక్క బలలోనికి వెళ్దాం. కృతజ్ఞత కూడి కొరకై ఒక మాట. 91వ కీర్తన 3వ వచనము. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. అబ్బా, ఏ తెగులు రాకుండా? ఎన్నిసార్లు ఎన్ని తెగులు! అంతేనా లేదంటారా? తెగుళ్ళు వస్తే వరిసేను ఏటవుతుంది నాయన? తెగులు వస్తే పాడైపోద్ది. పంటాకం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఒక తెగులు పంపించాడు దేవుడు 2019వ సంవత్సరంలో. ఏ తెగులు? కరోనా. ఒక్క తెగులకే ఎంతోమంది ఏమైపోయారు. మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే గొప్పలం కాదు, మన నీతి కాదు, మన భక్తి కానే కాదు, మన పరిశుద్ధత. ఒక దినము నుండి ఇంకొక దినముకి వెళ్ళామంటే కేవలంగా ఆయన యొక్క కృపే, అంతే. ఆయన చూపించిన కృప తప్ప ఇంకోటి లేదు. అందుకే దావీదు ఆ కీర్తన రాసిన గ్రంథం 65:11 వచనంలో, సంవత్సరమును నీ దయా కిరీటము, సంవత్సరాన్ని ఏ కిరీటము? దయా. ఏటి? ఆయన యొక్క దయ. ఈరోజు ఇంకా ఉన్నామనంటే ఆయన దయ. ఈ స్థితిలో ఉన్నామన్నా, ఇలాగ బ్రతుకున్నామన్నా ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరము. అందుకనే అన్న, అక్క, స్టీవెన్ అన్న, పిస్కిల్ అక్క మర్చిపోక కృతజ్ఞులై, దేవుడు మన కుటుంబ జీవితాల్లో కూడా ఎన్నో మేలులు చేశాడు. ఈరోజు బ్రతుకున్నామనంటే అది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిందే. దేవా, ఇంకా నేను బ్రతుకున్నానంటే నీ కృప నాయన, నీ కనికరము, నీ దయ
అక్క గోడకి చేరబడి చక్కగా నిద్రపోతున్నావు అక్క, అది నీ దయ. ఎందుకనంటే మళ్ళీ తర్వాత నన్ను దొలగొట్టేస్తావు. అందుకనే అందుకనే ఎవరి పేరు నేను ప్రస్తావించట్లేదు. ఇవి తర్వాత కట్ చేయను ఆయన, నీ దయ. కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాటలు ఏంటంటే, ఆయన ఎక్కడి నుండి తప్పించాడట? ఎక్కడి నుండి? ఎక్కడి నుండి తప్పించాడు? 3వ వచనం, నాశనకరమైన తెగులు. ఎన్ని తెగుళ్ళు! అందుకే ఇటన్నిటిలో నుండి తప్పించాడు. కాబట్టి లాస్ట్ దావీదు అదే అన్నాడు, నాతో కూడి యెహోవాను గణపరిచి. స్టీవెన్ అన్న, పిస్కిల్ అక్క వాళ్ళతో కలిసి దేవుణ్ణి ఇప్పుడు మనం ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. వాళ్ళతో కలిసి 1, 2 ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ప్రభు యొక్క బల్ల కాబట్టి 1-2 మాటలు చదువుతాం ప్రభు యొక్క బల్ల కొరకు. ఏమని చదివా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విడిచుటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక నిలిచిరి. ఎందులో ఉన్నారట వాళ్ళు? సహవాసములో. ఎందులోని? సహవాసము. సహవాసం వల్ల కలిగే లాభం ఏంటి? ఇప్పుడు చదివాం, సహవాసంలో ఉంటే అందరం కలిసి దేవుణ్ణి ఏం చేస్తాము? ఏకముగా ఆయన నామాన్ని గొప్ప చేస్తాం, ఘనపరుస్తాం, మహింపరుస్తాం, హెచ్చిస్తాం, పూజిస్తాం. యోబు ఒక మంచి మాట అన్నాడు, సహవాసం వల్ల కలిగే లాభం ఏంటంటే, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనము. త్వరగా చదివేస్తాం నాన్న. ఆయనతో సహవాసము చేసిన యెడల మనకి సమాధానము కలుగును, అలాగనే మేలు కలుగుతాయి. సహవాసంలో రెండు మాటలు, ఒకటి సమాధానము, రెండోది మేలు. ఏటు కలుగుతుంది అన్న? మేలు. ఎక్కడ మేలు కలుగుతుంది? సహవాసములో ఉంటే ఏటు కలుగుతుంది? మేలు. ఏటి మేలు కలుగుతుంది? ఒకడు పడిపోతే ఇంకొక రెండో వాడు ఏటు చేస్తాడంటే లేవనెత్తుతాడు. ఒకటి. ఇంకా ఏటి మేలు కలుగుతుంది అని అంటే, ఇంకొక వ్యక్తి చలితో అలాగా వణికిపోతుంటే రెండో వ్యక్తి ఉన్నాడు అనుకో, అప్పుడు ఇతని వలన అతనికి ఏటు కలుగుతుంటే వెట్ట కలుగుతుంది. అంత మేలు. సహవాసములో ఏటు కలుగుతుంది? మేలు. టిబెట్ ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ఒకసారి ఆ యొక్క ప్రాంతంలో నడిచి వెళ్తూ ఉన్నాడు. భయంకరమైన ఆ యొక్క మంచు గడ్డలు మంచు గడ్డలుగా పడిపోయింది. ఆ గడ్డల వలన సాధు సుందర్ సింగ్ గారి కంటే ముందుగా ఒక ఆయన వెళ్ళి చనిపోయాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఏం చేశారంటే, ఆ చనిపోయిన వాని యొక్క శవాన్ని తీసుకొని ఈయన భుజముల మీద వేసుకొని ఈయన మోసుకుంటూ ఆ త్రోవంట అలాగా వచ్చాడు. అలాగ వచ్చేట వల్ల ఈయనకేట కలిగింది? వెట్ట కలిగింది, వేడి కలిగింది. అందుకు అంటాడు, సహవాసము వలన మేలు. ఒక వ్యక్తి దిగజారిపోతే, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో చల్లారిపోతే, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోతే, రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు. సహవాసములో మేలు జరుగుతుంది. 1. 2 ఏటు కలుగుతుంది అని అంటే, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 119వ కీర్తన 71వ వచనము. 119వ కీర్తన, నేను నీ కట్టలలో నేర్చుకున్నట్లు శ్రమలలో ఏటు కలిగింది? మేలు. ఎందులో మేలుంది? శ్రమలలో ఏటు ఉందన్న? మేలు. ఎంత మేలంటే, స్టీవెన్ అన్న పిసికిళ్ళకి తర్వాత ఆరాధన అయిన తర్వాత అడగండి, అక్క మీకు శ్రమ తర్వాత ఏమైనా మేలు అయిందంటే, మేలు అయ్యింది. గొప్ప మేలు, ఊహించని మేలు. కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? అది ఊహించలేదు వాళ్ళు. శ్రమ తరువాతే, అంతే కదక్క, శ్రమల తర్వాత వచ్చింది ఏంటి? మేలు. అందుకే అంటాడు, శ్రమల వలన నా జీవితానికి ఏటైంది? మేలు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. సహవాసములో మేలు, శ్రమలలో మేలు. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. జకర్యా రాసిన గ్రంథము, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుతావు నాన్న. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము
12వ వచనము, బంధకముల్లో పడి ఉన్న నిరీక్షణ లేని వారులారా, గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండొంతులు మేలు. ఎన్నొంతులు మేలు చేశాడన్నా? ఒక వంతు, రెండు వంతులా? అయితే రెండొంతులు కృతజ్ఞత కూడికి ఇప్పుడు కలిగి ఉన్నారు. ఎన్నొంతులు మేలు? ఎక్కడున్నప్పుడు? బంధకముల్లో. ఎక్కడ పడి ఉన్నప్పుడు? బంధకాల్లో ఉన్నప్పుడు. దేవుడు అంటున్నాడు, బంధకముల నుండి నిన్ను విడిపించడమే కాదు, నిన్ను అక్కడి నుండి బయటికి తీసుకురావడమే కాదు, నీకేం చేస్తానంటే రెండొంతులు ఏం చేస్తాను? మేలు. ఎంత గొప్ప మేలు! ఒకటి, సహవాసము ద్వారా మేలు. 2, శ్రమల్లో ఉండటం వలన మేలు. 3, బంధకముల్లో ఉంటే రెండొంతులు మేలు. ఎంత రెండొంతులు మేలు అంటే? ఒకటి అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనంలో పేతురు ఎక్కడున్నాడు? బంధకాల్లో ఉన్నాడు. ఆ రోజు దాటిపోతే ఉదయాన్నే ఏ రోజు రాజు పేతురు నేట్ చేస్తాడు, చంపేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏడు చేశాడంటే ఎంత మేలేనంటే, పేతురు బంధకములో ఉంటే సంఘము ప్రార్థిస్తుంది. ఒక మేలు. 2, దేవదూతలే పరలోకములో నుండి దిగువచ్చి పేతురుని తట్టి, గురుగారు ఇక నిద్ర సరిపోద్ది, బయటకు వచ్చాను. చనిపోదనన్నోడికి నిద్ర ఎలా పట్టింది అక్క? బంధకాల్లో ఉన్నోడికి నిద్ర ఎలా పట్టింది? రేపు చనిపోతావయ్యా, రేపు మరణిస్తావు, శాసనం రెడీగా ఉంది. నీకన్నా ముందు నీ సహోదరుడు యాకోబు చంపబడ్డాడు. నీదే నెక్స్ట్ అన్నీ చంపబడతానన్నే సరే ఏం ఆపలేదు, నిద్ర ఆపలేదు. చచ్చిపోతాను, మంచిగా నిద్రపోయి ఏమైపోతాను? చనిపోతున్నాను. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్న పేతురు దగ్గరికి పరలోకములో నుండి దేవదూతలు దిగి వచ్చి ఆయన బంధకముల్లో వేడగొట్టి ఓడదీసి విడిపించి సంఘము దగ్గరికి నడిపించింది. అది రెండొంతులు మేలు చేసే దేవుడు. అది ఎటువంటి సమస్యనే కావచ్చు, అది ఎటువంటి జటిలమైన సమస్య కావచ్చు, వాటిలో నుండి విడిపించి నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడు. ఎంత మంచి దేవుడు! అందుకే భక్తుడు అన్నాడు, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, నా ప్రాణముల్ నంత వరకు విడచిపోలేనయ్యా. ఎంతవరకు? ప్రాణమున్నంత వరకు. ఇన్ని మేలులు చేశాడు. ఇన్ని విధాలుగా ఆయన తప్పించుకుంటూ వస్తూ రెండొంతులు ఏం చేశాడట? మేలు చేశాడు. చదువుతారా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనము. త్వరగా చదువు నాన్న, ప్రభు యొక్క బలలోనికి వెళ్ళాలి మనం. ద్వితీయోపదేశ దేశమును నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు ఎటువంటి మేలు కలుగు చేశాడు? సమృద్ధైన మేలు. నీ గర్భఫల విషయంలోను అంటే నీ పిల్లల విషయంలో దేవుడు ఏడు చేశాడు? అమ్మా, పిల్లల విషయంలో మేలు చేశాడా, కీడు చేశాడా? మేలే చేశాడు. అందుకంటాడు, నీ గర్భఫలం విషయంలోను యెహోవా నీకు ఎటువంటి మేలంటే సమృద్ధైన మేలు. ఇక కొరత లేదు, ఇంకేట్లేదట, కొరత లేదు. అదే ద్వితీయోపదేశకాండము. ఒక మాట చదువు, ప్రభు యొక్క బలలోనికి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచనం చదువు నాన్న. మనకు నిత్యము ఏటు కలుగుతుంది? మేలు కలుగుతా. 1 సవాసములో మేలు, 2 శ్రమలలో మేలు, 3 బంధకముల్లో మేలు, 4
గర్భఫలము మేలు. 5 నిత్యము మేలు. 6 సమృద్ధి అయిన మేలు. ఏ మేలట? సమృద్ధి అయిన మేలు. నిత్యము మేలే. ప్రభు దగ్గరికి వచ్చాం, ఏ రోజు కీడు జరగదు. ఆయన ఏడు చేస్తాడు? మేలు చేస్తాడు. పాట వచ్చు కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరము గించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరము తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చాలు. ఆయన మేలు చేయలేక ఉండడు, మనమేడు చేయలేక ఉండకూడదు. దేవునికి కృతజ్ఞులమై ఆయనను గనపరచకుండా ఉండలేం. అదే దావీదు అన్నాడు, నాతో కూడి యెహోవాను ఎందుకు గనపరచాలి అని అంటే, దావీదు అంటాడు 113వ కీర్తన 8వ వచనంలో, పెంట కుప్ప మీద నున్న నన్ను లేవనెత్తాడు. ఎక్కడికి? ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలకి రాజుగా సింహాసనం మీదకి ఎక్కించాడు. అవ్వా, ఎక్కడున్నట్టండి? ఎక్కడో వానకి తడిసి, ఎండకి ఎండి, చలికి చల్లుట్టుకుపోయి గొర్రెలు వెంబడి ఉన్నంటోడికి ఇటువంటి తెల్ల బట్టలు ఉంటాయటమ్మా. ఆయన పరిస్థితి చూస్తే ఒక చిన్న తాటాకులు గొడుగు, తలపైన ఒక టవలు, చిన్న వాటర్ బాటిల్లో. ఆయన దుస్తులు ఏమైనా అడిగితే తండ్రి అన్నాడు, ఇంకెవరైనా మీ ఇంట్లో ఉన్నాడంటే, ఉన్నాడులేండి ఆడూసేందుకు. కడసారి వాడు ఎక్కడో ఏటు చేస్తున్నాడు. తండ్రి చేత కూడా ఏటు పొందినంటే వాడు తునీక్రమం నొందినంటే వాడు. విలువ లేదు ఈ జీవితానికి. అటువంటి వాడిని తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేశాడు? రాజుగా చేసి. ఎలాగ ఆరాధించుకుంటా, ఎలాగ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటా, ఎలాగ ఆయన చేసిన మేలును గనపరుచుకుంటూ ఉండగలడు? అందుకే ఆ కీర్తన బాగా లేక అవే అన్నాడు. 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో
నిన్ను. అబ్బా ఎంత మంచి మాట. ఏదైనా మర్చిపోతే ఊరుకోను ప్రాణమా. ఒకడు అన్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని అంటే దేవుడు అన్నాడు, ఈ రాత్రి వచ్చి అన్నాడు, మరి నువ్వు వండకూడదు, నీలాంటి వాడు కృతజ్ఞత లేనంటి వాడు. ఆ సంవత్సరం మంచి పంట పండింది. అప్పుడు ఏం చేయాలి దేవునికి? దేవా నీ దయ వలనే కదా ఇంత పంట పండిందని దేవుని స్థుతించాలి కదా. అలాగనుకుంటే ఏమంటున్నాడు, తినుము తాగుము సుఖించుము, నీ ఇష్టమే. నీ కొరకు విజయనగరంలో బారులు ఉన్నాయి, బీర్లు ఉన్నాయి, బోళ్ళొట్టు ఇవి ఉన్నాయి, నీ ఇష్టమే తిను తాగంటే దేవుడు అన్నాడు, ఒరే ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణము అడిగితే, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే సంపాదించినదే ఏం కాదు. మంచి పాట రాశాడు భక్తుడు, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలయవలయురా, తీసుకొని పోలేడు పుచ్చక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. చాలు, పూచిక పుల్ల కూడా. కూతురుంటే తల్లి మెడలోని చెవులోని ఆ ముక్కులోని ఉన్నది, అన్నయ్య ఇవన్నీ తీసిరా, అమ్మకెందుకురా, గోతుంది. ఏది రాదు, ఏది రాదు. 1000 రూపాయలు పెట్టుకున్న ఆ దుస్తులు నీతో పాటు ఏడు చేస్తారు, పెట్టులో వేసేస్తారు. ఇదేంటండి మా అమ్మ నిన్నే కొన్నది, కట్టలేదండి, కట్టలేకపోయినా అవసరం వేసే, అవి కనబడకూడదు. రాత్రల్లా నీ కొరకు సాక్ష్యం చెప్పి ఏడ్చి 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 ఉదయం లేచి, అంకులు అప్పుడే తీసుకెళ్ళ రేటు, తీసుకెళ్ళకపోయినా ప్రమాదే. రాత్రల్లా ఏడ్చావు కదమ్మా, కాసేపు ఉంచుతుందని, వద్దులేండి. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఇది ఉంటేనే దీనికి విలువ. ఈ బట్టలు ఇది వెళ్ళిపోయిన వెంటనే సెంటు కొట్టేసి అక్కడ నిలబడి, డేవిడ్ అన్న ఎంత కష్టమైనా వచ్చాడండి శుక్రవారం, రెండు సాక్ష్య మాటలు చెప్పేసి నమ్మకంగా ఎన్ని పరిస్థితులు వచ్చినా లాస్ట్ వరకు మా మందిని దగ్గర ఉండే చచ్చిపోన్నాడండి అని సాక్ష్యం చెప్పేస్తాం. వెంటనే పాట పాడేస్తే వేటని, పరదేశము మన ప్రియులారా పురం ఇది. పాట పాడుతున్నా కానీ నీకు అది దాని తాళ్ళు అర్థమవుతుందా? కళ్ళు మూసిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. కృతజ్ఞత లేకపోతే, కృతజ్ఞత లేనంటోడు ఎంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో? 10 మందిని బాగు చేస్తే ఒకడొచ్చాడు, 90 ఎక్కడని అడిగాడు. ఆయన ప్రశ్న వేసాడు, ఏమర్రా మీ జీవితంలో నేను కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు, నేను మేలు చేయలేదా అని ఆ 90 దగ్గరికి అడిగితే వాళ్ళు ఇంకెక్కడ, వాళ్ళ అడ్రస్ లేక మరి లేవు. ఎక్కడా కృతజ్ఞత కూడిక లేకుండా మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో, మన జీవితంలో ఎన్నో ఉపకారాలు. మేకాల్లో అంటాడు, ఆయన చేసిన ఉపకారములకి నేనేమివ్వగలను? వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చిన, నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇచ్చిన ఆయన రుణం నేను తీర్చాలి. అలాగే ఉండవలసిందే. ఎంత గొప్ప సంగతి. కాబట్టి మరి దేవుడు ఈ కుటుంబ జీవితంలో ఎన్నో మేలులు చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు ఇక ముందు కూడా ఆయన మేలులు చేయటానికి ఆయన ఎవరనంటే యెహోవా ఈరే. ఎవరైనా యెహోవా. పరీక్షింపబడుతున్న సమయం అప్పుడు ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనములో అక్కడ పరీక్ష నిలబడ్డది. మొదటి వచనములో ఆ సంగతులు అయిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము నిలబడ్డాడు. మేలు జరిగింది. ఏంటి మేలు అని అంటే తన కొడుకుకు బదులుగా దేనిని అర్పించాడు? గొర్రె పిల్లను. ఎంత గొప్ప సంగతి. మనకు బదులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పింపబడి మనకు మేలు చేశాడు, కీడు నుండి తప్పించాడు. అంతేకాదు వేటగాని ఉరిలో నుండి తప్పించాడు. అంతేకాదు నాశనకరమైన తెగులు రాకుండా తప్పించాడు. అంతేకాదు సింహపు నోటిలో నుండి తప్పించాడు. అంతేకాదు
మన ప్రక్కన నిలుచొని మన భుజము తట్టి అభయం ఇచ్చాడు. అంతేకాదు మనకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించడమే కాదు, ఆయన సహవాసములో ఉండటం వలన ఆయన మనకి ఏడు చేశాడు. ఇన్ని మేలు చేసిన ప్రభువుకి కృతజ్ఞులమై దేవుని స్తుతించవలసినట్టు వారమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక.